మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. మొత్తం రుణాల మొత్తం 3,22,499కి చేరినట్టుగా ఇవాళ ఆర్బీఐ స్పష్టం చేసింది. 3,22,499 కోట్లని ఆర్బీఐ స్పష్టంగా చెప్పింది. 3,22,499 crores. ఇది ఎండ్ ఆఫ్ 2024 మార్చ్ ఫైనాన్షియల్ ఇయర్ 2024 ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి. యాక్చువల్గా 72,658 కోట్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి వారసత్వ అప్పు. ఇది కాకుండా 18,265 కోట్లు ఉమ్మడి రాష్ట్రంలో గ్యారంటీల కింద రాష్ట్ర ప్రభుత్వం కట్టాల్సిన అప్పు. రెండు కలిపితే దాదాపు 90,923 కోట్లు. ఇది కాకుండా మరో 15,000 కోట్లు మార్చిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పు కూడా ఉన్నదట్లా. అది కూడా కలిపితే 106,041 కోట్లు. కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మార్చి 2024లో తీసుకున్నది 15,118 కోట్లు. మొత్తం కలిపితే 1,06,041 కోట్లు. అంటే రాష్ట్రం బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడే నాటికి ఉండే అప్పు ఒకటి. ఈ 2024 ఆర్థిక సంవత్సరం ముగిసే లోపు, ఎందుకంటే డిసెంబర్ 7న రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిండు. డిసెంబర్ 7 నుంచి మార్చి 31, 2024 వరకు దాదాపు 4 నెలలు కాంగ్రెస్ పాలనలో చేసిన అప్పు 15,000 కోట్లు. ఈ 15,000 4 నెలల కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన అప్పు గత కాంగ్రెస్ అంటే గత ఉమ్మడి రాష్ట్రంలో ఈ రాష్ట్రానికి వారసత్వంగా వచ్చింది 90,923 కోట్లు. సో వారసత్వంగా వచ్చిన 90,000 కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా ఏర్పడ్డాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31 దాకా చేసింది 15,118 కోట్లు. రెండు కలిపితే 1,06,000 కోట్లు. ఇది గత ప్రభుత్వాలు కొత్త కాంగ్రెస్ ప్రభుత్వం కలిపి చేసినటువంటిది. ఈరోజు టోటల్ అవుట్ స్టాండింగ్ ఎంత ఉంది మన రాష్ట్రంది? రిజర్వ్ బ్యాంక్ చెప్పిన దాని ప్రకారం ఇక్కడ నేను చెప్తుంది కాదు, 3,89,673 ఏమో స్టేట్ లయబిలిటీ. గ్యారంటీస్కు సంబంధించి 38,867. మొత్తం కలిపితే 4,28,540 కోట్లు. సో ఈ 4,28,504 నుంచి 1,06,000 తీసేస్తే నెట్ 10 ఏళ్ల బీఆర్ఎస్ హయాంలో జరిగిన అప్పు ఎంత? 3,22,499 కోట్లు. మొత్తం బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాలనలో ఆర్బీఐ రిపోర్టు ప్రకారం చేసిన అప్పు 3,22,499 కోట్లు. ఇది నా మాట కాదు, ఆర్బీఐ మాట. మరి వీళ్ళు ఏం ప్రచారం చేస్తుండ్రు? 7 లక్షల కోట్లు చేసిండ్రు, 7 లక్షల కోట్లు చేసిండ్రని ఈరోజు బీఆర్ఎస్ మీద దుష్ప్రచారం చేస్తున్నారు. ఇవాళ నేను చెప్పుడు నువ్వు చెప్పుడు కాదు కదా. ఈ దేశ ఆర్థిక వ్యవస్థను నడిపించే వ్యవస్థ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లెక్కల ప్రకారంగా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఉన్నటువంటి అప్పు 3,22,499 కోట్లు మాత్రమే. కానీ మీరేం చేస్తుండ్రు? డబల్ కంటే ఎక్కువ 7 లక్షల కోట్లు అయిందని చెప్పి గోబల్స్ ప్రచారం చేస్తుండ్రు. ఆ గోబల్స్ అంటేనే బతుకుంటే మీ ప్రచారాన్ని చూస్తే ఆత్మహత్య చేసుకుంటుండే కావచ్చు. ఇప్పటికైనా ఇలాంటి విష ప్రచారం చేయడం మానుకోవాలని కాంగ్రెస్ ముఖ్యమంత్రిని, మంత్రుల్ని మేము హెచ్చరిస్తా ఉన్నాం. ఎందుకంటే మీ 6 గ్యారంటీలు అమలు చేయచేతగాక అడ్డగోలు హామీలిచ్చి ప్రజలకు బాండ్ పేపర్ల మీద నమ్మించి దేవుళ్ల మీద ఒట్లు పెట్టి అధికారంలోకి వచ్చి ఇలా ప్రజల్ని మోసం చేస్తున్నారు. సో తమ గ్యారంటీలు ఎగబెట్టడానికో తమ వైఫల్యాల్ని కప్పుపుచ్చుకోవడానికో లేని అప్పులను ఉన్నట్టుగా దుష్ప్రచారానికి మీరు పాల్పడతా ఉన్నారు. ఆ 3,22,499 కోట్లలో కూడా 2 సంవత్సరాలు కరోనా సంవత్సరాలు ఉన్నాయి. కరోనా వచ్చి లాక్డౌన్ అయిపోయి ప్రభుత్వ ఆదాయాలు పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితుల్లో కేంద్రం అధికంగా అప్పులు తీసుకోమని రాష్ట్రాలకు అనుమతించింది. ఉదయ్ స్కీమ్ ద్వారా కేంద్ర ప్రభుత్వం డిస్కాంల అప్పులను రాష్ట్ర ప్రభుత్వం మీద నెట్టింది. అవి కూడా ఇలా కలుపుకొని ఉన్నాయి. అన్ని కలిపితే 3,22,000. కానీ మీరు చేసే దుష్ప్రచారం 7 లక్షల కోట్లు. ఇప్పటికైనా కాంగ్రెస్ నాయకులు ఈ అబద్దాలను, గోబల్స్ ప్రచారాన్ని మానుకోవాలి. మానుకోకపోతే మాత్రం ప్రజలే మిమ్మల్ని నిలదీస్తారు.
మీ గ్యారంటీలు అమలు చేసే చేతగాక ఇలాంటి తప్పుడు మాటలు తప్పుడు కూతలు కూస్తున్నారు కాంగ్రెస్ పార్టీ నాయకులు. అయినా కేసీఆర్ గారు మీరు చూస్తే ఆయన సంపద పెంచిండు, పేదలకు పంచిండు, రాష్ట్ర ఆదాయాన్ని పెంచిండు, అద్భుతంగా రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపాడు. ఈ విషయాలు మేం చెప్తలేం, అవి కూడా ఆర్బీఐ నివేదికలో ఉన్నాయి. తెలంగాణ రాకముందు రాష్ట్ర పరిస్థితి ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అనేటువంటిది కళ్ళకు గట్టేటట్టుగా ఆర్బీఐ వివరించింది. ఉదాహరణ చూస్తే జిఎస్డిపి 2013-14లో 4,30,000 కోట్లున్న జిఎస్డిపి మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 15 లక్షల కోట్లకు పెరిగింది. అంటే 4,30,000 ఎక్కడ, 15 లక్షల కోట్లు ఎక్కడ? అంటే 249% జిఎస్డిపి పెరుగుదల సాధించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. తలసరి ఆదాయం 2014-15లో 1,03,889 ఉంటే 2023-24 నాటికి 3,56,564 రూపాయలకు తలసరి ఆదాయం పెరిగింది. అంటే తలసరి ఆదాయంలో మా 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో 243% వృద్ధి రేటును మేము సాధించాం. 243% గ్రోత్ రేట్. క్యాపిటల్ ఎక్స్పెండిచర్ 2014-15లో 11,583 కోట్లుంటే 2023-24 నాటికి 78,611 కోట్ల క్యాపిటల్ ఎక్స్పెండిచరు చేయడం జరిగింది. అంటే భవిష్యత్తు కోసం కట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్స్పెండిచర్. ఇందులో 578% పెరుగుదల. క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో 578% గ్రోత్ రేట్ మేము సాధించాం. స్థాపిత విద్యుత్ సామర్థ్యం రాష్ట్రం వచ్చినాడు 9,470 మెగావాట్లుంటే బీఆర్ఎస్ ప్రభుత్వం దిగిపోయే నాటికి 19,519 మెగావాట్లు. అంటే 106% వృద్ధి రేటు సాధించాం. అంటే మీరు 66 ఏళ్లలో ఎంత సాధించారో 10 ఏళ్లలో మేము అంతకంటే ఎక్కువ విద్యుత్ స్థాపిత సామర్థ్యాన్ని మేము పెంచాం. తలసరి విద్యుత్ వినియోగం 1,151 యూనిట్లున్న తలసరి విద్యుత్ వినియోగం 10 ఏళ్లలో 2,398 యూనిట్లకు పెంచాం. అంటే 108% గ్రోత్ రేట్ వచ్చింది. సాగునీటి సదుపాయం 2014-15లో 78 లక్షల ఎకరాలుంటే 2023-24 నాటికి 1,60,00,000 ఎకరాలకు సాగునీటి సామర్థ్యం పెరిగింది. 82 లక్షల ఎకరాల కొత్త ఆయకట్టును మా ప్రభుత్వం సాధించింది. స్థిరీకరణ కావచ్చు, కొత్త ఆయకట్టు, మొత్తంగా 78 లక్షల నుంచి 1,60,00,000 ఎకరాలకు ఆయకట్టు పెరిగింది. అంటే 105% సాగునీటి ఆయకట్టును పెంచింది బీఆర్ఎస్ ప్రభుత్వం. సాగు విస్తీర్ణం 1,55,00,000 ఎకరాలున్న సాగు విస్తీర్ణాన్ని 2,29,00,000కు పెంచాం. 10 ఏళ్ల పాలనలో 2,29,00,000కు సాగు విస్తీర్ణం పెరిగింది. ఇది 47% వృద్ధి రేటు. ధాన్యం ఉత్పత్తి 2013-14లో 91 లక్షల మెట్రిక్ టన్నులుంటే 2023-24 నాటికి అది 2 కోట్ల మెట్రిక్ టన్నులకు పెరిగింది. 119% ధాన్యం ఉత్పత్తి పెరిగిందని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పింది, నేను చెప్పట్లేదు. ఇట్లా నిరుద్యోగంలో కూడా 94% నుంచి 73% తగ్గింది. వైద్యంపై ప్రభుత్వ ఖర్చు 2,650 కోట్ల నుంచి 7,303 కోట్లకు పెంచాం. అంటే